ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి అండమాన్ నికోబార్ల దాకా పంపించారు. ఇంకా సిగ్గు శరం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైనవారు, విజ్ఞాతవంతులు. ఏ ప్రజలైతే 164 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో మీకు 11 సీట్లు ఇచ్చి మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకుండా చేశారు. కడకు ఇది సైకో, గత వైసీపీ ప్రభుత్వం సైకో ప్రభుత్వం. గంజాయి ఏరులై పారింది, మద్యం ఏరులై పారింది, ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు, కడకు రాజధాని లేదు. ఎక్కడికక్కడికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల్ని నట్టేట ముంచేసి ఈ ఆంధ్రప్రదేశ్ దోపిడీని, ప్రజల సొమ్మును దోపిడీ విధానంగా వేల కోట్ల రూపాయల ధనం ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఆనాటి ప్రభుత్వంలో పనిచేసిన ఎవడైనా సరే. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి? ఆనాటి ప్రభుత్వంలో ఎవడైతే దోపిడీ చేశాడో ఆ దోపిడీ విధానం చేసిన ప్రతి ఒక్కడూ జైలుకి పోక తప్పదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల సొమ్మును కాజేసిన ఏ గాడిదైనా సరే కడకు జైలుకి పోక తప్పదు. సువిశాలమైన భారతదేశంలో స్వచ్ఛందంగా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంత స్పష్టంగా ఏ ప్రాంతానికి ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఏ ప్రాంత ప్రజలు వనరులు వస్తాయి, ఆ రాజధాని నిర్మాణం ఎలా జరగాలి, రాజధాని నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి కానీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పేసి మహానుభావుడు, ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు చెబుతుంటే ఈనాటి అభాగ్యుడు ఒక సైకో విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలోనే నేను ఇంకా ప్రభుత్వంలో ఉన్నాను అనుకుంటున్నాడు, కళ్ళగంటున్నాడు. అతను ఎక్కడికైనా శవాలు తప్పితే, శవాల మీద ఎక్కడైనా పడిపోతే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగే దాఖలు లేవు.